అనుభవాలు, ఆలోచనలు ఇవ్వాలి. ఇంత జరిగినా కూడా తప్పెవరిదో ఆలోచించకుండా ఆ రోషనారా మళ్ళీ తప్పులు చేస్తుంది, ఆడుకుంటుంది. ఆట నేను ముగిస్తా. రిషి స్నానం చేస్తున్నట్టున్నాడు. తను బయటకొచ్చేలోపు నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఒసే మేఘమాల, నా ఎంట్రీకి ముందే నీ ఎగ్జిట్ అవుతుంది. నిన్ను ఇంట్లోంచి గెంటించి నేను గెట్టినవుతాను. దానికి సంబంధించిన ఏదో ఒక క్లూ దొరక్కపోదు. అదొచ్చేలోగా వెతికి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నువ్వు అనామకురాలివే, నేను అన్ని అండదండలు ఉన్నదాన్ని. ఉఫ్ఫమని ఊదేస్తాను, గాల్లో ధూళిలా కొట్టుకుపోతావు. కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతావు. నీ ఫేస్ కి ఇది అవసరమా? వేస్ట్ గర్ల్, స్టూపిడ్ గర్ల్, మంకీ గర్ల్. నాశనం చేయడం నా వంతే. నువ్వు నన్నేం చేయలేవు, కనీసం నా నీడను కూడా తాకలేవు. నాకు తెలియకుండా మిమ్మల్ని దొంగలించి రిషిని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది ఆ మోసగత్తె. దాని మోసాన్ని, కుట్రని బయటపెట్టి రిషిని మనం కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలి.
మీ డాడీకి మంచి టేస్ట్ ఉంది. ఇల్లు చాలా బాగా కట్టించారు. ఎంతైనా మూవీ డైరెక్టర్ కదా, ఇంటిని కూడా సినిమా సెట్లా డిజైన్ చేయించారు. అంతా ఎటో వెళ్ళినట్టున్నారే. రా కాసేపు కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఆహా, ఏం వద్దు. పోనీ కిస్, హగ్ అలాంటివి ఏమైనా తీసుకుంటావా? అలాగేరా, అలాగే ఉంటాను. ఆయమ్మ నమస్తే. నమస్తే బాబు. బాగున్నావా? ఆ దేవుడి దేవలో బాగున్నాను బాబు. ఏంటిలా వచ్చావు? ఫండ్ కోసమేనా? దానికోసమైతే నేను ఇలా పని కట్టుకుని రావాల్సిన అవసరం లేదు బాబు. రిషిబాబే నెల నెల ఆశ్రమానికి చెక్ పంపిస్తున్నారు. మరెందుకు వచ్చినట్టు? అతిథిలా వచ్చిన నీకు అతిథి మర్యాదలు చేయనివ్వా? ముందు ముందు చేద్దు గాని ఇప్పుడేం వద్దు. మరిప్పుడేం చేద్దాం? అలా సరదాగా బయటికెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికైనా కొన్ని గంటలు హ్యాపీగా జాలీగా తిరిగొద్దాం. మళ్ళీ నువ్వేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసావు కదా, నాకు తెలుసు. ఐ నో. అదే లేదు రిషి, ఏ ప్లాను లేదు. ఊరికే వెళ్దాం. ఏదెదురైతే అదే సర్ప్రైజ్. సరే వెళ్దాం పద. నమస్తే రిషిబాబు. నమస్తే ఆయమ్మ, బాగున్నారా? బావున్నాను. మీ నాన్నగారు, అమ్మగారు, బామ్మగారు బావున్నారా బాబు? అంతా ఫైన్ అండి. మమ్మీ డాడీ ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు. అదేంటి ఆయమ్మ బుట్టబొమ్మను చూసి కూడా ఏం పలకరించట్లేదు. బుట్టబొమ్మ కూడా ఏం తెలియనట్టు కామ్గా ఉంది. వచ్చే జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఆశ్రమంలో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాం బాబు. మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. అయ్యో నేనెందుకు? ప్రతి నెల ఆశ్రమానికి పెద్ద ఎత్తున డబ్బు డొనేట్ చేస్తున్నారు. మీకన్నా ఆ అనాథల మంచి కోరేవారు ఎవరున్నారు బాబు? అందుకే మీరే రావాలి. తప్పకుండా రావాలి. తీసుకోండి. ఇబ్బంది పెట్టేస్తున్నారండి. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ బాబు. ఆయమ్మ తను ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, మన ఇంటికి మీ శత్రువు వచ్చింది. వాట్? అది వచ్చిందా? అవును మేడం, మేఘమాల వచ్చింది. ఇంత త్వరగా దానికి అడ్రస్ ఎలా తెలిసింది? ఏమో మేడం, తాళం పగలగొట్టి లోపలికి వచ్చింది. మీ గదిలో వెతుకుతుంటే చూసి మత్తుమందిచ్చి పడుకోబెట్టాను. మీరు త్వరగా రండి. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. రిషి, ఐ హావ్ టు గో. వాట్ హ్యాపెన్? నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఏమైంది? ప్లీజ్ రిషి, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. డ్రైవర్ ఫాస్ట్ గా కార్ తీ. మేడం 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 అదేంటి మేడం అప్పుడే వెళ్ళిపోతున్నారు? రిషిబాబుతో ఇంకాసేపు కబుర్లు చెప్పి వెళ్ళొచ్చు కదా. అడ్డు తప్పుకుంటావా? నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అయ్యో, కనీసం మీ ఫ్రెండ్ మేఘమాల వచ్చేంత వరకు నాగండి. దాని దగ్గరికి వెళ్తున్నాను రా. అయ్యో, ఈరోజు సిటీలో న్యూస్ ఏంటి? నీకు తెలియని న్యూస్ ఉంటుందా అత్త? ఏంటోనే, రోజు ఏదో ఒక సెన్సేషన్ జరగకపోతే నాకు పొద్దు గడవదు. మార్నింగ్ పేపర్ తెరవగానే మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఉండాలి. టీవీ పెట్టగానే టెర్రిఫిక్ ఫ్లాష్ న్యూస్ లైవ్ వస్తూ ఉండాలి. అప్పుడే లైఫ్ లో థ్రిల్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అలాంటి న్యూస్ కోసం వెయిట్ చేయకూడదత్తా. మీరే క్రియేట్ చేయాలి. బాగా చెప్పావు.
కింగ్ మేకర్లా న్యూస్ మేకర్ అన్నమాట. నమస్తే అండి. హాయ్. హాయ్. గౌరీబాబు ఎక్కడా? చైత్ర ఇంట్లోనే ఉందా? చైత్ర, చైత్ర. యోగి, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నువ్విలా మాటి మాటికి ఈ ఇంటికి రావడం ఏం బాగోలేదు. ఏదైనా ఉంటే ఫోన్ చేయి గాని ఇలా చెప్పా పెట్టకుండా ఇంటికి రా. ఇది నీ చెల్లెలకు అత్తారిల్లు కాని నీకు కాదు. అది కాదండి. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు, కానీ నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో నువ్వొక్కడివే అన్నయ్యవు కాదు, నీకు మాత్రమే చెల్లెల్లేదు. నువ్విలా చీటికి మాటికి చెల్లెల్ని చూడ్డానికి వస్తూ పోతూ ఉంటే చైత్రకి పుట్టినింటికి మెట్టినింటికి తేడా తెలియకుండా పోతుంది. పుట్టింట్లో ప్రేమలు మాత్రమే ఉంటాయి, అత్తింట్లో ప్రేమలతో పాటు పద్ధతులు కూడా ఉంటాయి. అన్నింటికీ తను అలవాటు పడాలి కదా. అన్నింటికీ మించి వాళ్లకు పెళ్ళయి ఎన్ని రోజులైంది? కొత్త దంపతులు కాస్తంత ఏకాంతం కోరుకుంటారు కదా. వాళ్లను మనం డిస్టర్బ్ చేయొచ్చా? పాపం హనీమూన్కి కూడా వెళ్ళలేదు. నువ్వంటే ఎంత అభిమానం ఉన్నా నీ చెల్లెలు ఈ విషయం నీకు చెప్పలేదు. ఇక మా గౌరీకి నువ్వంటే ఒక గౌరవం ఉంది. అలాగని నువ్వు పదే పదే డిస్టర్బ్ చేసి విసిగిస్తే గౌరవం పోయి తిక్క పుట్టుకొస్తుంది. తెలుసుగా, వాడికి తిక్క రేగితే ఎవ్వరినీ లెక్క చేయడు. సారీ అండి, నేను ఇవన్నీ ఆలోచించలేదు. మొన్నొచ్చినప్పుడు చైత్ర ఎందుకో మూడిగా ఉంది. పైగా నేను చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళినా చైత్ర ఎప్పుడు అమ్మను వదిలి ఇన్ని రోజులు ఉండలేదు. చైత్రి పెళ్లి చేసుకున్నదని అమ్మకు చాలా కోపంగా ఉంది. నేను అక్కడికి వెళ్తేనే తిట్టి పంపించేసింది. ఇక తనిక్కడికి రావడం కష్టం. క్షణమైన అమ్మను చూడకుండా ఉండలేని చైత్రకు ఆ హోమ్సిక్ పోగొట్టాలని నేను వస్తున్నాను, అంతే. ఈ కాలంలో పుట్టింటి మీద బెంగ పెట్టుకునే ఆడపిల్లలు ఎవరున్నారయ్యా? ఇలా పెళ్ళవగానే అలా మొగుణ్ణల్లుకుపోతున్నారు. తమ కాపురం, తమ ఫ్యూచర్, అంతే. మిగతా విషయాలన్నీ మర్చిపోతున్నారు. చూడు, నీ చెల్లెలు ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఉందన్న నమ్మకం నీకుందా లేదా? అయ్యో, ఉందండి. అయితే ఏం చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదైనా విశేషం ఉంటే మేమే ఫోన్ చేస్తాం. నీ దగ్గర ఏదైనా విశేషం ఉంటే నువ్వు ఫోన్ చేయి. అప్పుడప్పుడు వస్తే అతిథి మర్యాద, రోజు వస్తే అమర్యాద అన్నారు. పెళ్ళైతే నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. వెళ్ళు యోగి, నీ చెల్లెలిక్కడ హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఆంటీ, నా చెల్లెలు సంతోషంగా ఉండాలి. వాడికి చాలా బాగా బుద్ధి చెప్పేవత్త. జన్మలో మళ్ళీ ఇంటిమేషన్ లేకుండా ఇంటికి రాడు. వాడెప్పుడు ఏ టైంలో ఊడిపడతాడా అని కాస్త టెన్షన్గా ఉండేది. ఇప్పుడు అది పోయింది. వాడొస్తే టెన్షన్ ఎందుకు? మన ఇంటి విషయాలు వాడికి తెలిసిపోతాయి కదా. తెలిస్తే ఏ? తెలిస్తే పాపం అనవసరంగా చచ్చిపోతాడు కదా. చెల్లెలిపై ప్రేమ పాశం వాడికి యమపాశం అవుతుంది. నిజం తెలిసిన మరుక్షణం మనల్ని ప్రశ్నించే లోపే వాడి నాలుక తెగిపోతుంది. కళ్ళు గుడ్డు అవుతాయి, చెవులకి ఏమి వినిపించవు, ముక్కుకి ఒక ఘాటైన వాసన తెలుస్తుంది. అది వాడు రక్తపు వాసన.
స్పర్శ జ్ఞానం నశిస్తుంది, నాడీ మండలం స్పందించడం ఆపేస్తుంది, గుండెలై తప్పుతుంది, ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరవుతాయి. ప్రాణం పోవడానికి క్షణం ముందు తనెందుకు చేస్తున్నాడో ఆలోచిస్తాడు. చెల్లెల రూపం అస్పష్టంగా గుపిస్తుంది. అంతే, చచ్చిపోతాడు. డై. యోగిగాడి మరణానుభవాన్ని మహాబాగా వర్ణించావురా. చైత్రాన్ని కాపాడడానికి ఎవడొచ్చినా వాడికి ఇదే అనుభవం అత్త. ఎక్కడది? లోపల మేడం. ఇంత త్వరగా నా అడ్రస్ ఎలా కనిపెట్టావే? నువ్వు మనిషివా పిశాచివా? రే మేడం. వాటర్ తీసుకురా. నేను రిషి కోసం ఆ ఇంటికి వెళ్తే నువ్వు నా కోసం నా ఇంటికి వస్తావా? అడ్రస్ ఎలా తెలిసిందే నీకు? హ, నీ పేరు కూడా తెలుసు, నేత్ర. ఓ, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావా అయితే? నీకు తెలియకుండా నేను చాలా చేశానని, నాకు తెలియకుండా నువ్వేదైనా చేద్దామనుకున్నావా? ఈ నేత్ర కళ్ళు కప్పి నువ్వే పని చేయలేవే. నేను నీలా దొంగతనానికి రాలేదే, నువ్వొక దొంగవని నిరూపించటానికి వచ్చాను. అవునా? హ, నువ్వొచ్చింది మా ఇంటికి కాదే, నీ చావు దగ్గరికి. నీకు కొన్నేళ్లు టైం ఇద్దామనుకున్నాను, కానీ నీకు నువ్వే ఆయుష్ తగ్గించుకున్నావు. తప్పు చేశావు మేఘమాల. నా వెంట పడకుండా ఉండాల్సింది. వెంట పడ్డా ఇంత దూరం రాకుండా ఉండాల్సింది. పులిబోన్లోకొచ్చి ప్రాణాలతో బయటపడదామని ఎలా అనుకున్నావే? బయట తాళం వేస్తే లోపల కాపలా ఉండరనుకున్నావా? ఓసే తెలివి తక్కువదానా, నాలాంటి వాళ్లతో పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ప్రాణాలు పోతాయన్న భయం ఉండాలి. వచ్చే జన్మకు పనికొస్తాయి, గుర్తుపెట్టుకో. అవతల వారిని అంచనా వేయకుండా బరిలో దిగడం తప్పు. అర్థమైందా? వెళ్ళవే. ఏయ్! ఏయ్! ఆగు! ఏయ్! ఏయ్! ఆగు! ఏయ్! ఆగువే! రే, పట్టుకో, వదలద్దు. వదలద్దు, పట్టుకో. ఏయ్! ఎక్కడికి పోతావే? ఆ? ఆ? వదలురా నన్ను. వదలు. వదలు. అమ్మా. వదలు. వదలు. అమ్మా. తీసుకుపోరా దీన్ని. పదా. నన్ను వదులు, నన్ను వదులు ప్లీజ్, నన్ను వదలండి. నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? దీన్ని తీసుకెళ్లి గదిలో పడేసేయ్. అన్నం పెట్టకు, వాటర్ కూడా ఇవ్వకు. ఆకలితో చావాలిది. తీసుకెళ్ళిపో. వద్దు, వద్దు, నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే. హెల్ప్, హెల్ప్.
కామ్గా ఉంటే 2 రోజులు బతుకుతావు, లేదంటే ఇప్పుడే చచ్చిపోతావు. ఏయ్! దీని సంగతి ఇలా కాదు, నేనేంటో చూపించాలి, లేపేయాలి.